సింగరేణి కార్మికుల గొంతుకగా పార్లమెంటులో సమస్యలపై పోరాడడానికి తనను పెద్దపల్లి ఎంపీగా కార్మికులు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడీకే 1 ఇంక్లైన్ గనిపై బుధవారం కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, టీబీజీకేస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డితో కలిసి కార్మికులను కలుస్తూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణి కార్మికునిగా పనిచేసిన అనుభవం ఉన్న కార్మిక నేపథ్యం కలిగిన తనను కార్మికులంతా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే కార్మికుల సమస్యలు తెలిసినవాడుగా పార్లమెంటులో సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులను కల్పించారని, కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయంతోనే నేడు దాదాపు 15,000 యువ కార్మికులు, మహిళా కార్మికులు ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు చేసిన మేలును మరవకుండా మే 13న కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించుకుందామని మిరియాల రాజిరెడ్డి కోరారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు జరగాలని, సొంతింటి కల నెరవేర్చవలసి ఉందని, వీటన్నింటిపై తాను పార్లమెంటులో పోరాడతానని కొప్పుల వెల్లడించారు. సింగరేణి కార్మిక సోదరులు కలుసుకోవడం కోసం ఈరోజు 1 ఇంక్లైన్ మైనింగ్కి రావడం జరిగింది. కార్మిక సోదరులందరి యొక్క సహకారం తీసుకోవడం కోసం మరి వారందరినీ కూడా కలవడం జరిగింది. నేను మాజీ సింగరేణి కార్మికుడిగా, మా కుటుంబమే సింగరేణి కుటుంబంగా ఈరోజు నేను ఏదైతే 1 ఇంక్లైన్ మైనింగ్కి వచ్చిందో ఈ మైన్లో మా నాన్న కోల్కటర్గా పనిచేసినటువంటి జ్ఞాపకాలు ఈరోజు నాకు ముందుకొస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా నాకు సహకారం అందించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినట్టయితే కార్మికుల సమస్యల కోసం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, ఏ విషమ సమస్య వచ్చినా కార్మికుల ప్రజల గొంతుకగా ఉండడం కోసం ఒకసారి మరి ఎంపీగా అవకాశం ఇవ్వమని, కారు గుర్తు పైన ఓటు వేయమని కోరడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సింగరేణి సంస్థలో అనేక మంది కుటుంబాలకు జీవితాన్ని ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఆనాడు ఎప్పుడో కోల్పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అవకాశాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం ద్వారా ఒక 15,000 కుటుంబాలకి ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దాంతోపాటు అనేక సమస్యలు అడగకుండానే పరిష్కారం చేసినటువంటి మరి ముఖ్యమంత్రి మా యూనియన్ టీజీబీకేఎస్ అనేటువంటి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు రానున్నటువంటి కాలంలో సింగరేణిలో జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులు అడుగుతున్నప్పటికీ వాటికి పరిష్కారం దొరకట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పనిచేసి దిగిపోయినటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు కావచ్చు, వృధాగా ఉన్నటువంటి క్వార్టర్స్ను అదే కార్మికులకు అందించే విషయం కావచ్చు, వేలాది మందిగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కోల్ మైన్స్తో ఉండడం వల్ల, ఇండస్ట్రీస్ రావడం వల్ల, చాలా పొల్యూషన్ ఉండడం వల్ల ఇక్కడ చాలామందికి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ జీవిత స్పాన్ కూడా తగ్గుతూ ఉంది. దానిపైన కూడా ఫోకస్ సాధించి రానున్నటువంటి కాలంలో మరి వీటన్నిటిపైన ఒక మరి వాయిస్ రేజ్ చేయడం కోసం ఈ ఎన్నికలలో నాకు ఒక అవకాశం కల్పించాలని కార్మిక సోదరులను, ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. వారి నుంచి సానుకూలమైనటువంటి స్పందన మనకు కనబడుతూ ఉంది. నేను కలిసినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టమా, మీరు మా మాజీ కార్మికులు కదా అనేటువంటి పలకరింపు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఒక మంచి వాతావరణం అయితే నెలకొల్పి తప్పకుండా మనం గెలుస్తామనేటువంటి. ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ, మారుతి, మాదాసు రామ్మూర్తి, బొడ్డు రవీందర్, జావిద్ పాషా, నూతి తిరుపతి, తోకల రమేష్, కోడి రామకృష్ణ, వెంకటేష్, సాయి, వడ్డేపల్లి శంకర్, నూనె కొమరయ్య, జితేందర్, అరవింద్, రమణ, రామ్ తదితరులు పాల్గొన్నారు.